నమస్తే బోస్ మరి భారతదేశం పాకిస్తాన్కి సంబంధించినటువంటి యుద్ధం ముగిసినట్టేనా? దీనికి సంబంధించి చాలా అంటే చాలా విషయాలు మాట్లాడుకోవాలి. నిజంగా నిశ్చితంగా గమనిస్తే అసలు మన భారతదేశం ఎలాంటి పొజిషన్‌లో ఉంది? మనకి ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా ఎలా నడుస్తుంది? అదేవిధంగా పాకిస్తాన్ నేర్పించినటువంటి పాఠాలేంటి? ఇవన్నీ కూడా ప్లస్ భారతదేశంలో ఉన్నటువంటి ద్రోహులెవరు? పాకిస్తాన్‌కి వంతపాడుతున్నటువంటి వాళ్ళెవరు? నిజమైన దేశభక్తులెవరు? నిజంగా ఇప్పుడున్నటువంటి రాజకీయాల కోసం కులాల వారీగా విడిపోయి కొంతమంది దేశభక్తిని తాకట్టు పెడుతున్నటువంటి తీరు చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాధ కలిగింది. నిజంగా చాలా నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను. కొన్ని పరిణామాలు ప్లస్ ఈ యుద్ధం విషయంలో ఖచ్చితంగా అది ముగిసిపోయేంత వరకు కూడా మాట్లాడకూడదు అనుకున్నాను. ఖచ్చితంగా అలాగే చేశాను. స్టార్టింగ్ లో కొంత మాట్లాడిన తర్వాత సైలెంట్ అయిపోయాను. కానీ ఈ విషయానికి వస్తే ఇది ఖచ్చితంగా వందే మాతరం అనేటువంటి ఒక పదానికి నిర్వచనం తెచ్చిన యుద్ధంగా చెప్పచ్చు. నిజంగా మన తరంలో మనం చూసినటువంటి అంటే ఎప్పుడు కూడా ఇంత 1970-71 ఆ టైంలో యుద్ధాలు జరిగాయి. ఇప్పటికి పాకిస్తాన్కి మనకి 2-3 సార్లు యుద్ధం జరిగింది. ఈ విషయాలు మనకు తెలియవు. వాళ్ళు అప్పుడు ఎట్లా పోరాడారు, ఏ విధంగా చేశారు అనేటువంటి విషయం మనకు తెలియదు. కానీ ఇప్పుడు భారతదేశం యొక్క బలం ఎంత, ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఎంత, పాకిస్తాన్ బలం ఎంత, వాళ్ళ పరిస్థితులు ఏంటి, క్రిస్టల్ క్లియర్ గా లైవ్ లో మినిట్ టు మినిట్ అప్డేట్ తోటి మనం యుద్ధాన్ని చూసాం. దీనికోసం అసూలు వాసినటువంటి ఎంతో మంది అంటే ఒక రకంగా చెప్పండి సాధారణమైనటువంటి పౌరులు, అదేవిధంగా జవాన్లు చనిపోవటం, ఇవన్నీ కూడా మన తరంలో మనం చూడటం నిజంగా వందే మాతరం అనడానికి ఇది ఒక నిర్వచనం చెప్పొచ్చాం. అంటే మన తరంలో మనం ఎలా యుద్ధం చేస్తున్నాం పాకిస్తాన్ తోటి, అంటే ఎన్నో తరాల్లో పాకిస్తాన్ యుద్ధం చేశాం. మన తరంలో మనం ఎలా చేసామంటే ఇలా చేసాం. కాకపోతే అది పూర్తి స్థాయి యుద్ధం వెళ్ళక ముందే నాకు తెలిసి పాకిస్తాన్ మీద అయితే నాకు నమ్మకం లేదు. అది ఏదో ఒక రకంగా గెలుపుతూనే ఉంటది, ఖచ్చితంగా తరించుకుంటూనే ఉంటది. ఇది మాత్రం క్లియర్ గా అర్థమవుతున్న విషయం. ఏమైనా సరే ఇప్పుడు భారతదేశం గురించి చెప్పాలి అంటే మనం ఇప్పుడు దాకా చూసింది నేను, నా కులం, నా మతం, నా ఊరు, నా నియోజకవర్గం, నా పార్టీ, నా రాష్ట్రం అనేటువంటి విధంగానే చూసాం. కానీ ఒక యుద్ధం వస్తే భారతదేశాన్ని చూపించారు ఈ తరం. అందుకే వందే మాతరం, నిజంగా వందే మాతరం. అఖండ భారతదేశంలో ఎన్ని కులాలు ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, భాషలు ఉండొచ్చు, వర్గాలు ఉండొచ్చు, వర్ణాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు కాక ఒక యుద్ధం అంటూ వస్తే ఖచ్చితంగా భారతదేశం ఏకమవుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పచ్చు. ఎన్నో పాఠాలు నేర్పించింది, ఎంతో మన తరానికి ఎన్నో అనుభవాలు ఖచ్చితంగా గుర్తుండిపోతాయి, ఎన్నో జ్ఞాపకాలు కూడా ఉండిపోతాయి రాబోయేటువంటి రోజుల్లో, రాబోయేటువంటి తరాలకు చెప్పడానికి కూడా మనం ఒక సాక్షులుగా నిలబడ్డామని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక యుద్ధం జరిగినటువంటి తీరు చూస్తే మాత్రం నభూత్వన్న భవిష్యత్, అంటే ఇంక సమస్య లేదు దాంట్లో. కాకపోతే పాకిస్తాన్ అసలు నిజంగా ఎంత నీచమైంది అనేటువంటి విషయం కూడా మన 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 తరంలో మనకు తెలియటం అనేది ఇది కూడా నిజంగా గొప్ప విషయం. ఇంతకుముందు పాకిస్తాన్ గురించి వాళ్ళు క్రికెట్లు ఆడుతుండే వాళ్ళు, పాకిస్తాన్ ఎలా చేసిందంట, అలా చేసిందంట, అంతమందిని చంపేసిందంట, ఎలా చేసిందంట, వాళ్ళు మాటలు మారుస్తారంట, ఎంత నీచంగా ప్రవర్తిస్తారు అనేటువంటి విషయం మన కళ్ళారా చూసాం, మన చెవులారా విన్నాం, కళ్ళారా చూసాం మనం. ఇది మన తరంలో జరిగింది. కాకపోతే మోదీ గారు లాంటి ఒక శక్తివంతమైనటువంటి యోధుడు నడిపించినటువంటి ఈ యుద్ధం సక్సెస్ఫుల్ గా రన్ అవడానికి మీరు బాగా గమనిస్తే ఆయన ఏదో యుద్ధం చేయాలని ఒక మూర్ఖ విధానంలో చేసినటువంటి పరిస్థితులు కాదు. ఒక టాక్టికల్ గా ఎక్కడ పెట్టి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అలా కొట్టాడు. ప్లస్ వాళ్ళు అటాక్ చేయకుండా భారతదేశానికి సంబంధించినటువంటి సైన్యం, ఈ త్రివిధ దళాలు కూడా ఎక్కడా కూడా చేజారలేదు. వాళ్ళు అటాక్ చేసిన తర్వాతే కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ కూడా టాక్టికల్ గా ఇచ్చారు. అదే ఈ యుద్ధం యొక్క ప్రాముఖ్యత. ఇది రాబోయేటువంటి తరాలకు ఖచ్చితంగా చెప్పొచ్చు. మోదీ గారు శాశ్వతంగా ఈ కీర్తి కిరీటాన్ని నెత్తిన పెట్టినారని చెప్పడంలో ఎటువంటి అసహ్యం లేదు. కాకపోతే మనకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా బలంగా ఉందని చెప్పడానికి ఈ యుద్ధం కూడా ఒక సాక్ష్యంగా నిలిచింది. ఇప్పుడు ఆకాశ్ ఒకటి, ఇప్పుడు S-400 ఒకటి, ఇవన్నీ కూడా మనకి ఎంతో ఒక రకంగా చెప్పాలంటే చాలా ఉపయోగపడ్డాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన భూభాగంలోకి కొన్ని దేశీయంగా తయారు చేస్తే, కొన్ని అంటే మన రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కొన్ని అయితే, ఇవన్నీ కూడా ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, కరాటే నేర్చుకునేటువంటి టైంలో ఎవరన్నా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆత్మరక్షణ విద్యలు నేర్చుకునేటువంటి టైంలో ఈ డిఫెన్స్ చేసుకోవడం ఎక్కువ నేర్పిస్తారు. కొట్టడం అనేది ఎలాగైనా కొట్టొచ్చు, కొట్టడం కర్ర తీసుకుని బాధేయచ్చు తర్వాత సంగతి తర్వాత. కానీ అలాగే మూర్ఖంగా వచ్చేటువంటి వ్యక్తులని ఎలా డిఫెన్స్ చేయాలి అని తెలిస్తే యుద్ధం ఈజీగా గెలవచ్చు. ఇప్పుడు భారతదేశం చేసింది అదే ఖచ్చితంగా. మొదటగా పుల్వామాలో జరిగినటువంటి దాడి మన ఆడపడుచులని
నుదిట సింధూరం తీసేసి కావాలంటే పోయి మోదీకి చెప్పుకోండి అని చెప్పేసి అహంకార పూరితంగా దౌర్జన్యంతో చేసినటువంటి ఒక దురాగతం ఏదైతే ఉందో దీనికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. మొత్తానికి ఉగ్రవాద శిబిరాలను మొత్తానికి కూల్చేశారు. అది దాంట్లో మనకు ఉపయోగపడింది. బ్రహ్మోస్ బాగా ఉపయోగపడినటువంటి పరిస్థితి. మన స్వదేశంలో ఉన్నటువంటి అస్త్రం ఒక రకంగా చెప్పాలంటే చాలా దేశాలు కూడా ఆ అస్త్రాన్ని ఇప్పుడు కొనడానికి ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దాన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. అంటే మన స్వదేశంలో మనం తయారు చేసుకున్నటువంటి విషయాలు అనమాట. అదే కాదు, ఆకాష్ కావచ్చు, రకరకాలైనటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ మనం తయారు చేసుకున్నాం. మనం ఇంపోర్ట్ చేసుకుంది S-400, అది రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. అద్భుతంగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రం ఖచ్చితంగా పనిచేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మన భూభాగంలోకి ఏ యొక్క వెపన్ వచ్చి లోపలికి వస్తున్నా కూడా వెంటనే కూల్చేసేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ విధంగా యుద్ధం జరిగినటువంటి విధానం. కాకపోతే ఆ ఉగ్రదాడులు చేసిన తర్వాత దాంట్లో భారతదేశానికి కీడు చేసినటువంటి ఎంతో మంది దుర్మార్గమైనటువంటి ఉగ్రవాదులు ఉన్నారు. దాంట్లో వాళ్ళు పోయి పాకిస్తాన్ లో తలదర్చుకున్నారు. కొంతమంది ఎదవలు చెప్తారు, అంటే మధ్య మధ్యలో కూడా కొన్ని కలపాలి కాబట్టి చెప్తున్నాను, అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొంతమంది ఎదవలు చెప్తారు పాకిస్తాన్ మీద యుద్ధం చేయటం ఎందుకు, ఉగ్రవాద మీద యుద్ధం చేయాలని కొంతమంది సన్నాసులు ఎదవలు మాట్లాడుతున్నారు. ఈ ఎదవలు ఉన్నారు మన చుట్టూ చెప్పడానికి. ఈ యుద్ధం కూడా ఒక నిర్వచనంగా నిలిచింది. పాకిస్తాను ఉగ్రవాద విధానాన్ని పెంచి పోషిస్తుంది భారతదేశాన్ని దెబ్బకొట్టడం కోసం. వాళ్ళ లెక్క ఏంటి? ఉగ్రవాదంతో మనుషుల్ని చంపేస్తూ బాంబులు పెట్టి లేపేస్తూ మొత్తం ప్రపంచాన్ని మొత్తం ఆక్యుపై చేసుకుని మొత్తం విస్తరింప చేయొచ్చు. మతపరంగా జరిగేటువంటి విధానం ఇక్కడ ఇదంతా కూడా ఖచ్చితంగా. కాబట్టి ఇది భగవంతుడు కూడా ఎలా సహిస్తాడు? ఖచ్చితంగా సహించు. కాబట్టి వాళ్ళు సక్సెస్ ఎలా అవుతున్నారు. ఏ రోజైనా పాకిస్తాన్ కి ఉగ్రవాదం వల్లే సర్వనాశనం తప్పదని చెప్పడానికి ఈ యుద్ధం కూడా ఒక నిర్వచనంగా నిలిచింది. ఇలాంటి ఇండియాలో ఇలాంటి సన్నాసులు కూడా కొంతమంది ఉన్నారనేటువంటి విషయం మనకు తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. పాకిస్తాన్ తో ఎందుకు యుద్ధం చేయకూడదు అంటే పౌరులు అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు, అక్కడ పౌరులు ఏం చేస్తున్నారు. కాకపోతే మొత్తానికి ఇంత దుర్భరమైనటువంటి స్థితిలోకి వెళ్ళటం కంటే పౌరులు ఎదురు తిరగాలి కదా. ఈ ఉగ్రవాదమైనటువంటి విధానం మాకు వద్దు, ఇండియా డెవలప్ అయిపోతుంది, మాకు డెవలప్ కావాలి, కొంత కథలకి ఏర్పడవచ్చు, ఇంకా రావాలి. ప్రజలు ఏం చేస్తున్నట్టు? ప్రజలు కూడా ఖచ్చితంగా దోషులే దీంట్లో ఖచ్చితంగా అవుతారు. ఖచ్చితంగా ప్రభుత్వాలకు అడ్డం తిరిగి మీరు అసలు ఇట్లా చేయడం కాదు, మాకు ప్రజాస్వామ్యం కావాలి, మాకు ప్రజా పరిపాలన కావాలి, మాకు ఇలాంటి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ తీసుకొచ్చిన చెడ్డ పేరు, తీసుకొచ్చిన నష్టం చాలనేటువంటి విధంగా ఈ ఖచ్చితంగా ఒక కదలిక ప్రజల్లో రావాలి. అంటే ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భారతదేశంలో ఆడపిల్లలను చంపేస్తూ ఉంటే అక్కడ ప్రజలు సైలెంట్ గా ఉంటే ఏంటి అర్థం ఏంటి? అక్కడ వాళ్ళు కదలిక రావాలి కదా. వాళ్ళ దేశం డెవలప్ అవ్వాలి, అక్కడ పౌరులు డెవలప్ అవ్వాలి కదా. వాళ్ళకేమో వీళ్ళు అబద్ధాలు చెప్తూ పెంచి పోషిస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా యుగంలో, ఇంత మీడియా వ్యవస్థ పెరిగినటువంటి టైంలో ఇంతకుముందు తెలుసుకోలేకపోయారంటే ఓకే, ఇప్పుడు చెప్పేటువంటి పాకిస్తాన్ నాయకులు చెప్పేటువంటి ఈ దరిద్రమైనటువంటి ప్రచారాన్ని ఇప్పుడున్నటువంటి యువత ఎలా నమ్ముతుంది? ఖచ్చితంగా దాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి కదా. ఎన్నో 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 అంటే ప్లాట్ఫామ్స్ సిద్ధంగా ఉన్నాయి. అంటే వాళ్ళు నిజం తెలుసుకోవడానికి ఒక నెట్ ముందు కూర్చుంటే చాలు, ఒక కంప్యూటర్ ముందు కూర్చుంటే చాలు, ఖచ్చితంగా మొత్తం నిజాలు తెలిసిపోతాయి. ఖచ్చితంగా వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ప్రజలంతా ఏం చేస్తున్నట్టు? పాకిస్తాన్ మీద యుద్ధం చేయకూడదని చెప్పేటువంటి సన్నాసులకి ఏం చెప్తున్నానంటే నేను, ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది వాళ్ళే, దాడులు చేపిస్తుంది వాళ్ళే, ప్రపంచాన్ని మొత్తం అక్వై చేసేద్దాం, ప్రపంచాన్ని మొత్తం ఏలేద్దాం అనేటువంటి ఒక శాడిజం మెంటాలిటీ తోటి చేసేటువంటి ఈ దురాగతాలు ఏవైతే ఉన్నాయో ఇది ఖచ్చితంగా అడ్డుకట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ మాకేమో సంబంధం లేదని చెప్తున్నాయి. అక్కడేమో ఉగ్రవాదులు అనేకమైనటువంటి ఉగ్రవాదులు, పెద్ద పెద్ద ఉగ్రవాదులు ఉన్నారు. మన భారతదేశానికి సంబంధించి ఎన్నో వేల మందిని చంపేసినటువంటి వ్యక్తులు కూడా పాకిస్తాన్ ఆశ్రయం ఇచ్చింది. మరి దీన్ని ఏమనలేదు. కాబట్టి ఉగ్ర స్థావరాల మీద దాడి చేసేసారు, అయిపోయింది. ఆ దాడి చేసిన తర్వాత వాళ్ళు అటాక్ మొదలు పెట్టారు. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంతో ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంది. ఆ తర్వాత వాళ్ళు దాడి చేయటం, మన వాళ్ళు ఆ దాడికి సంబంధించిన విషయాన్ని టాక్టికల్ గా ఉపయోగించుకొని పాకిస్తాన్ కి సంబంధించిన ఎయిర్ బేస్ ధ్వంసం చేయటం, ఇది అసలు నిజంగా చాలా టాక్టికల్ గా చేశారు. అదేవిధంగా ఇప్పుడు న్యూక్లియర్ కి సంబంధించినటువంటి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ని ధ్వంసం చేయటం, ప్లస్ అది కూడా కాకుండా కొన్ని మెయిన్ స్థావరాలని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేయటం, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ధ్వంసం చేయటం. అంటే వాళ్ళు ఏదో మూర్ఖంగా డ్రోన్లు పంపించేసే విధంగా ఏదో చేస్తే, వీళ్ళు అటాక్ చేసే ప్రతిసారి కూడా టాక్టికల్ గా దేన్ని కొడితే దెబ్బ తగులుతుంది పాకిస్తాన్ అనేటువంటి విధంగా దాన్ని యూజ్ చేసుకున్నారు. వాళ్ళు అటాక్ చేశారు కాబట్టి అటాక్ చేసేమన్నట్టు కాకుండా అటాక్ చేసింది టాక్టికల్ గా చేశారు. అంటే లైఫ్ లాంగ్ వాళ్ళకి దెబ్బ తగిలేలాగా దెబ్బలు కొట్టారు. ఇది యుద్ధంలో ప్రత్యేకమైనటువంటి విషయం. మోదీ గారి తెలివితేటలు అభినందించాల్సిన విషయం. దీంట్లో రాజకీయం చొప్పించబడింది. అది ఎలా అంటే, ఇప్పుడు మోదీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు.
ఈసారి ఈ సెంటిమెంట్ తోటి ఆయనకి ఎక్కడ మంచి విపరీతం మంచి పేరు వచ్చింది, ఆయనకి విపరీతంగా వచ్చింది. ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. అంటే ఆయన విమర్శించేటువంటి వాళ్ళు కూడా మోదీ గారికి ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఈ పేరు వచ్చేస్తుంది, రాబోయే ఎలక్షన్స్ లో మళ్ళీ ఈయన ప్రధాని అవుతారేమో అనేటువంటి ఒక నీచమైనటువంటి రాజకీయ ఎత్తుగడతోటి మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది అట్లా కాదు ఇట్లా కాదు పాకిస్తాన్ మీద ఎందుకు అనేటువంటి విధంగా మన దేశభక్తిని కూడా చంపేస్తూ మన దేశభక్తిని కూడా తాకట్టు పెట్టేటువంటి ఎదవలు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. అవును వచ్చింది, మరి టాక్టికల్ ఎదుర్కొనేటువంటి నాయకుడు కావాలి కదా. మోదీ గారు లేకపోతే పరిస్థితి ఏంటి? మరి చేయగలుగుతాం ఇంత టాక్టికల్ గా? ఇంత టాక్టికల్ యుద్ధం చేసేటువంటి నాయకులు ఉన్నారా? కాబట్టి ఏదో ఊహించేసుకొని మౌను యుద్ధం చేయకుండా సైలెంట్ గా ఉండాలా? లేకపోతే మన వాళ్ళు వచ్చేసి మన ఆడబిడ్డలకు సంబంధించినటువంటి సింధూరాన్ని బొట్టుల్ని చెరిపేస్తూ నీ ఇష్టమైనడికి చెప్పుకోమని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఎంతమంది? మహా అయితే 3-4. మరి వాళ్ళు వచ్చేసి మన పౌరులను చంపుతూ ఉంటే మనం చూస్తూ ఊరుకుంటే ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఏమి లేనటువంటి పాకిస్తాన్ ఎగిరేరు పడుతూ ఉంటే, ప్లస్ ఎగిరెగిరి పడితే పర్లేదు, మన వాళ్ళు ప్రాణాలు తెస్తున్నాయి. అన్ని ఉన్నటువంటి భారతదేశం ఏం చేయాలి? ఇంకా కట్టడి చేయకపోతే, దుష్టుని కట్టడి చేయకపోవడం కూడా పాపమే కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఏమైనా సరే ఈ మొత్తం యుద్ధం మనకు నేర్పించేటువంటి అనేకమైనటువంటి పాఠాల్లో నాకు బాగా నచ్చింది వందే మాతరం. అందరూ ఏకమయ్యారు, ఏకదాటికి వచ్చారు. రాజకీయాలన్నీ కూడా పక్కన పెట్టేశారు. కొంతమంది ఎదవలు మినహాయిస్తే ఎక్కువ 99% పక్కన పెట్టేశారు. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎదవలు ఉన్నారు, 1% లో ఉన్నారు. యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఎగిరి పడుతున్నటువంటి కొంతమంది ఉన్నారు. అదంతా కాకుండా ఫైనల్ గా చూస్తే ఖచ్చితంగా నేను, నా మతం, నా కులం, అదే నా ఊరు, నా నియోజకవర్గం, నా పార్టీ, నా రాష్ట్రం కాకుండా భారతదేశం కొట్లాటికి వస్తే కొట్టి చూపిస్తామని చెప్పేసి తెగేసి చెప్పింది భారతదేశం. మరేమో తెచ్చు.